we will be discussing playoff scenarios. ఏం జరగబోతోంది, ఎలా ఉండబోతోంది. బావా నీకు వచ్చిన సర్ప్రైజ్. మనం డే 1 ప్రివ్యూస్ చేసినప్పుడు ప్లే ఆఫ్స్ ప్రెడిక్షన్స్ చేసాం. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు Yeah. దట్ అండ్ వీ విల్ ఆల్సో సీ వాట్ వీ సెడ్ హాఫ్ వే స్టేజ్ అయిన తర్వాత ఎవరు ఇక్కడ ఉండాలి, ఎవరు స్టార్ స్పోర్ట్స్ లో ఉండాలనేది డిస్కస్ చేసుకోండి. ఓకే, అచ్చుక్కి నీ టాప్ 4 ఏంటి అంటే ఏం చెప్తారా? ముంబై, ఆర్సీబీ, గుజరాత్, ఐ థింక్ ఢిల్లీ. Mumbai, Rajasthan, Gujarat. I want to say RCB, but I think Sunrisers has an edge. make quick predictions for who your top 4 are. Okay, పంజాబ్, ఆర్సీబీ అండ్ రాజస్థాన్ అయితే ఖచ్చితంగా ఉండేటట్లేదు చూస్తుంటే. ఐ థింక్ ఎస్ఆర్హెచ్ విల్ హ్యావ్ ఎ ఛాన్స్. ఢిల్లీ, పంజాబ్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ ఉంటాయి. 4th పొజిషన్ కి నువ్వు అన్నట్టు సిఎస్కే వస్తుందేమో అని ఒక చిన్న ఇది ఉంది. పంజాబ్, ఆర్సీబీ, రాజస్థాన్, ముంబై. I think Punjab, RCB, Rajasthan and Chennai is what I think will qualify అనుకుంటున్నాను నేను. గుజరాత్ ఏంది? Having said that, I think Gujarat is the dark horse for me. నేను అసలు Yeah. ఇక్కడ ఎందుకుంటున్నాను, మీలాంటి ఎదవలతో నాకేంటి పని ఇక్కడ. Why సరే should I ఇంకా not be sitting with Joy Bhattacharya in Crick Buzz అని నేను అనుకుంటున్నాను. ప్రాబ్లం నీది కాదు, వాళ్ళు కూర్చోట్లే నీతో పాటు. బట్ ఎనీవే దేవుడి దయ వల్ల బాగానే కలిసి వచ్చాయి. ఇనిషియల్ థాట్స్, హౌ డు యూ ఫీల్ అబౌట్ ద ప్లే ఆఫ్ సినారియో? I mean, just for the sake of 10 years ఛాలెంజ్ కోసం I hoped KKR would, రాజస్థాన్ ఓడిపోయి KKR వస్తే బాగుంటుంది అనుకున్నా కానీ బట్ ఇట్స్ ఏ ప్రిటీ గుడ్. సాయిరామ్ రాలేదు. ఐఎమ్ నాట్ రెడీ ఫర్ అనదర్ 10 years ఛాలెంజ్. ఖచ్చితంగా రేపు గెలవాల్సిన మ్యాచ్. క్వాలిఫైర్ 1 ఎప్పుడు, క్వాలిఫైర్ 2 ఇంకో ఛాన్స్ ఉంటది కదా అని తీసేయడం లేదు. కరెక్ట్. ఎందుకంటే ప్లే ఆఫ్స్ వచ్చినప్పటి నుంచి 15 years లో క్వాలిఫైర్ 1 ఓడిపోయిన టీం గెలిచింది 2 సార్లు, అది కూడా ముంబై ఒకటే. బట్ నువ్వు మర్చిపోతున్నావు, ఎలిమినేటర్ నుంచి గెలిచిన కప్ టీం కూడా ఒకటే ఉంది మొత్తం టోర్నమెంట్ హిస్టరీలో. అదే యాక్చువల్ ఎలిమినేటర్ నుంచి ఫైనల్స్ కి వెళ్ళిన టీమ్సే 3 ఉన్నాయి. గుజరాత్ కి దే మైట్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ ఎడ్జ్ ఇన్ ద బౌలింగ్ డిపార్ట్మెంట్ బట్ ఎందుకంటే Batting లో మనకు ఉంది edge. యా సో ఐ థింక్ ఇట్ బి టఫ్ బ్యాటిల్. రేపు పిచ్ న్యూట్రల్ పిచ్చే కదా, న్యూట్రల్ అంటే అదే. అంటే లైక్ నాట్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అట్లేం ఉండవు కాబట్టి రేపు 2 వికెట్లు లేపితే అప్పుడు మ్యాచ్ టర్న్ అవుతుంది. ఆ ఫస్ట్ 2 వికెట్లు ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా. If you look at both the teams, I think it's exactly like mirror image లాంటి టీమ్స్ అవి రెండు.